ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలునై యుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన తండ్రి అయిన దేవుడు మనకు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, మనుష్యుడు భూమి మీద పాపం వలన దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఆయన ఇచ్చినటువంటి కుమారుని స్థానాన్ని కోల్పోయి తండ్రి అయిన దేవుని సముఖము నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అయితే మరలా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనలను కొనుక్కొని కడుక్కొని స్వాస్యంగా మార్చుకొని ఆ రక్తము చేత ముద్రించి మరలా మనలను తనకు దగ్గరగా చేసుకున్నారు. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కుమారులు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నారు. యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టారని, నీ కొరకు మరణించారని, నీ కొరకు తిరిగి లేచారని, తన రక్తము చేత నీ పాపములను కడిగి పరిశుద్ధపరుస్తారని, నిత్య నరకము నుంచి నిన్ను తప్పించి పరలోక రాజ్యానికి వారసునిగా నిన్ను మారుస్తారని నువ్వు విశ్వసించిన ఎడ్ల, సహోదరుడా, నీవు కుమారుడగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నారు. అనగా ఆయనందలి విశ్వాసమే మనకు కుమారుని లేక కుమార్తె యొక్క స్థానాన్ని అనుగ్రహిస్తుంది. నా ప్రియ సహోదరుడా, లేఖనం చెబుతున్న మాట, నీవు కుమారుడు అయితే వారసుడవు, దేవుని వారసుడవు, క్రీస్తు తోడి వారసుడవు. నా సహోదరుడా, దేవుని యందు విశ్వాసాన్ని నీ ప్రారంభంలో కలిగి ఉన్నావు, దాన్ని నువ్వు కొనసాగించాలి. విశ్వాసమును కడవరకు కాపాడుకోవాలి. తుది శ్వాస వరకు విశ్వాసంతోనే నీవు జీవించాలి. మన పితరులు విశ్వాసము గలవారై మృతి చెందిరి అనే లేఖనంలో చాలా తేటగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసమందు నిలకడగా స్థిరంగా ఉండి విశ్వాసము ద్వారా ముందుకు నువ్వు కొనసాగాలి. ఓడకు లంకర వలె నీ యొక్క విశ్వాస జీవితంలో నీ విశ్వాసము నీకు ఒక లంగరు వలె ఉంటుంది. లంగరు ఓడని కొట్టుకుపోనీయకుండా కాపాడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసము గలవాడవై దేవునిలో నడుచుకో. రెండవదిగా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురని లేఖనములో ఎంతో తేటగా దేవుడు తెలియజేస్తున్నారు. దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నీ జీవితం ఉండాలి. ఆత్మను పొందుకొని ఆత్మ గలవాడవై ఆత్మ చేత నువ్వు నడిపించబడితే నిశ్చయంగా నీ మార్గములన్నీ సరళమై నువ్వు చేయు ప్రతి ప్రయత్నములో ఫలించి అభివృద్ధి చెంది దేవుని దీవెనలు శాశ్వతంగా పొందుకుంటావు. నా ప్రియ సహోదరుడా, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. దురాత్మ, చీకటి ఆత్మలు మనుషుల్ని నడిపించి నాశనము చేస్తున్న ఈ కాలములో దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అనే ఆకాంక్ష నీవు కలిగిన వాడవై దేవుని ఆత్మ కొరకు తండ్రిని నువ్వు వేడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించి నీ జీవితాన్ని ఆశీర్వదించి నిత్య మహిమ కొరకు సిద్ధపరుస్తారు. నీవు కుమారుడు అయితే నావన్నీ నీవి కుమారుడా అంటున్నాడు. దేవుని యొక్క సమస్త ఆశీర్వాదాలు, దీవెన, స్వస్థత, మేలు, ఆత్మీయత, పరిశుద్ధత, విశ్వాసము, కృప, సమస్త దీవెనలు నీ సొంతమవుతాయి. అట్టి కృప కలుగునట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, మీకు కుమారులుగా కుమార్తెలుగా ఉండే ఓ చక్కటి అవకాశాన్ని, ఆధిక్యతను మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం. విశ్వాసమందు నీ బిడ్డలను బలపరచండి. పరిశుద్ధాత్మ చేతని బిడ్డలను నడిపించండి. మీ నిత్య మహిమ కొరకు, మీ రాకడ కొరకు ఆయత్తపరచండి. కుమారులుగా మీ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ ఈ లోకంలో సకల దీవెనలతో సాక్షులుగా నిలబడుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.